అన్న ఏందే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ధర్నాలు చేసుకుంటూ ఉంటారు అని ప్రభుత్వం నుంచి మీకు అసలు ఒక స్పందన వచ్చేది అయితే కనిపిస్తలేదు. ఓన్లీ మీరు చేసే ధర్నాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమస్య మీద? సార్ ఒకటి చెప్పాలంటే మార్చిలో తీసేశారు సార్. నేను అది గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అవుట్సోర్సింగ్లో చేస్తున్నా సార్ సబార్డినేట్గా. మార్చి వరకే అని టర్మినేషన్ అని అన్నారు సార్. ఇంతవరకు రెన్యువల్ రాలేదు. జూన్ 12కే వస్తాను కూడా అని చెప్పారు. కానీ ఇంత రెన్యువల్ ఆర్డర్స్ కమిషనర్ మేడం దగ్గరికి కూడా వెళ్ళాము. మేడం కూడా సరిగా స్పందించలేదు. కానీ దయచేసి ఇప్పటికైనా కానీ సీఎం గారు, ఎందుకంటే సబార్డినేట్ లేనిది ఏ ఆఫీసు కానీ ఎక్కడైనా కానీ వర్క్ జరగదు. కానీ దయచేసి చెప్తున్నా సార్, మాకు ఉద్యోగ భద్రత, టైంకు శాలరీ విషయానికి వస్తే 20 తారీఖు కాదు 20-25 మధ్యలో పడతాయి సార్. ఈ ఏజెన్సీ వ్యవస్థ ఒకటి రద్దు చేయాలి సార్. ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి అనేక సార్లు అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా పదే చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద దృష్టి పెడతలేదు? ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వం దృష్టి ఎందుకు పెడతలేదంటే వాళ్ళ దగ్గర ఏమంటే డబ్బు లేదంటారు సార్. డబ్బు లేదంటారు. దానికి ఆర్థికంగా ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదని కూడా చెప్తా ఉన్నారు మీరు కొన్ని క్యాల్కులేషన్స్ వేసుకొని. మరి అది ప్రభుత్వానికి తెలియట్లేదా? అది మరి పక్క రాష్ట్రంలో ఎందుకు కార్పొరేషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు? మరి ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయట్లేరు? మరి అక్కడ ఆర్థిక భారం పడతలేదా? మరి ఇక్కడ ఎందుకు పడుతుంది సార్? ఇబ్బందులలో ఉంది ఆర్థికంగా రాష్ట్రం అంటున్నారు. ఉన్నా సార్, ఇబ్బందులు ఉంది, లేదంటలేదు సార్. ఉన్నాయి. 6 గ్యారంటీలు కూడా అయిపోయిండు. 6 గ్యారంటీలు ఏం జరిగిందో మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులు మీరు కూడా తెలుసు సార్. కాకపోతే ఏంటంటే మాకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి మాత్రం మాకు ఒక భద్రత కల్పించాలని కోరుకుంటాం సార్. ఏం చెప్పదలుచుకున్నారని ఈ సమస్య మీద? ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక టైటిల్ని పట్టుకొచ్చి పాటించడం జరిగింది. కానీ నీళ్ళు వచ్చాయి, నిధులు వచ్చాయి, కానీ నియామకాలు రాలే. నియామకాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ వ్యవస్థని పునరుద్ధరించి వీళ్ళని సీనియారిటీని బట్టి వీళ్ళని రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నాం. అయినా మేము అది కోరుకున్న దాన్ని ప్రభుత్వం పాటించకపోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ముందుకు వెళుతున్నాం. కానీ అది కూడా లేక మాకిచ్చే జీతంలోనే ఏజెన్సీకి జిఎస్టీ అని, ఏజెన్సీ ఎలిమెంట్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, ఈఎఫ్ఐ పిఎఫ్ అని చెప్పి 7,000 రూపాయలు కట్ చేస్తే అటు ప్రభుత్వానికి చెందక, ఇటు కష్టపడ్డోడికి చెందక, ఉద్యోగికి చెందక మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ తీసేసుకుంటుంది. ఈ వ్యవస్థను రద్దు చేస్తే ప్రభుత్వం ఇచ్చే గౌరవప్రదమైన జీతం ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి చెందింది. అప్పుడు ప్రభుత్వానికి కూడా ఎంత మంచి పేరు ప్రతిష్టలు పొందిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని ఈ యొక్క శాంతియుత ధర్నాలో మేము అనుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్ పరిధిలో ఇస్తే ఏజెన్సీ అనే వ్యవస్థ ఉండకుండా డైరెక్ట్గా జీతం గవర్నమెంట్ ఎంతైతే ఇస్తుందో ఆ జీతం వస్తుంది. కాబట్టి ఈ జీతంలో కూడా ఇప్పుడు ఇచ్చే జీతం 13,455 రూపాయలు ఏ నెల ఇవ్వకపోగా 6 నెలలు 8 నెలల నుంచి ఇంతవరకు జీతాలు లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని అయితే ప్రభుత్వ శాఖలో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి సేవ చేసేవాడిని తీసేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు అంటే దీనికోసం ఆర్థిక భారాన్ని ఏమైనా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఆర్థిక భారాన్ని తొలగించాలంటే కొత్త పథకాలు పెట్టి ఉచిత సౌకర్యాలు ఇస్తూ వాటిని ఇస్తున్నప్పుడు అది ఆర్థిక భారం కాదా? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నామే. ఆ తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఆకలి కేకలు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కాదా? వీళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారుగా. 96 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గానే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 74 శాఖలలో రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. రాష్ట్రం కోసం నిరంతరం త్యాగం చేసేవారు. సమాజానికి, ప్రభుత్వానికి, వ్యవస్థలకి త్యాగం చేసేది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. దాని పరిగణనలో తీసుకోవాలని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ప్రత్యేకత, వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈ మహాధర్నా ద్వారా హైదరాబాదులో ఏర్పాటు చేశాము. ఈ ఉద్యమం ఇంతే గనక కొనసాగుతూ ఉంటే రాబోయే మరో తెలంగాణ ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మేలుకోవాలి. పాలించే పాలకులు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 5 ఏళ్లతో అన్నం తిన్నప్పుడు కష్టపడేవాడికి టయానికి భోజనం పెట్టాలి. మనం కూలి పని చేయించే వ్యక్తికి అన్నం పెట్టకపోతే ఎంత ఆవేదన ఉంటుంది, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని శ్రమలు ఉంటాయి. ఒకసారి అర్థం చేసుకోవాలనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము అడిగేది ఏంటంటే ఎమ్మెల్యేలకి జీతాలు వస్తున్నాయి, మంత్రులకి జీతాలు వస్తున్నాయి, ఎంపీలకి జీతాలు వస్తున్నాయి, ఎమ్మెల్సీకి జీతాలు వస్తున్నాయి, జెడ్పీటీసీలకు వస్తున్నాయి, వాళ్ళ జీతాలు పెంపొందుతున్నాయి. కానీ కష్టపడేవాడికి బొవ్వేది, సేవ చేసేవాడికి బొవ్వేది, నిరంతరం కష్టపడేవాడు ఆకలి కేకలేంది, ఈ బాధలేందని తెలియజేయడం కోసం మహాధరణ పాల్గొన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ రేవంత్ రెడ్డి గారు కష్టపడి వచ్చిన ముఖ్యమంత్రి, కష్టం తెలిసిన ముఖ్యమంత్రి, ఆయన నలుగురికి అన్నం పెట్టే ముఖ్యమంత్రి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు మా కష్టాలు అర్థం చేసుకుంటారని ఈ నిరసన ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మా కష్టాన్ని అర్థం చేసి మా సమాన పనికి సమాన వేతనం ఇవన్నీ కోరుకుంటున్నాం. ఏజెన్సీలు కూడా మాకు ఈఎస్ఐలు కానీ పిఎఫ్లు కానీ ఏవి కట్టట్లేరు. ఇవి కట్టట్లేరు ఎందుకు అని నేను ఆఫీస్లో పోయి అడిగితే మీ ఏజెన్సీ వాళ్ళని అడగండి అని ఆఫీస్ వాళ్ళు అంటారు. ఏజెన్సీ వాళ్ళని అడిగితే మీ ఆఫీస్లోనే అడగండి అని వాళ్ళు అంటారు. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది. సకాలంలో జీతాలు రాక ఈ ఈఎస్ఐ పిఎఫ్ కూడా మాకు లబ్ధి పొందలేక చాలా అవస్థలు, అంటే మా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడిపోయే సమయం వచ్చింది. ఆ విధంగా మాకు సకాలంలో జీతాలు ఇస్తూ ఈ ఏజెన్సీని రద్దు చేసి మాకు కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని మా యొక్క మనవి.